రైట్గా ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే 80 పైగా అయితే పోలింగ్ నమోదైనట్టుగా తెలిపడం జరిగింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 80.66% పోలింగ్ నమోదైందంటూ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే పోలైనటువంటి ఎన్నికల సరళి ఉందో అది అత్యధికంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా గతంలో మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో 79.9% పోలవగా ఇప్పుడు పూర్తి స్థాయిలో 81.66% పోలైనట్టుగా ఎన్నికల అధికారి అఫీషియల్గా చెప్పడం జరిగింది. 80 అంటే పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓట్లు వేసినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో 81% ఓట్లు వేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక ఏదైతే పోలింగ్ కి ముందు జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా 1.1% పోలైనట్టు కూడా చూస్తున్నాం. దాదాపుగా 4 లక్షల పైనే పోస్టల్ బ్యాలెట్లు వినియోగించినట్టు తెలుస్తోంది. మరో పక్క నుంచి చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ అత్యధికంగా 79 నుంచి 84% కూడా పోలైనట్టు కూడా తెలుస్తుంది. కొన్ని జిల్లాల్లో అయితే 84% పోలవగా మనం ప్రధానంగా చూసినట్లయితే కృష్ణా జిల్లాలో 84% నమోదవడం కూడా చూసాం. అయితే జిల్లాల వారీగా కూడా ఎక్కడా ఈసారి ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిలో భాగంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ఎన్నికల సంఘం ముందుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ఓట్లు వేయడానికి వస్తున్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్ బూతుల దగ్గర వాళ్ళకి సమకూర్చాల్సినటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ, అదేవిధంగా బెడెడ్ ఉండేటువంటి పేషెంట్స్ కానీ, అదేవిధంగా వికలాంగులకు కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించడం, అంతేకాకుండా ఈసారి వికలాంగులకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించే విధంగా చర్యలు చేపట్టడం, ఇలా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో కీలక అంశాలన్నింటిలో కూడా ఓటింగ్స్ పెరగడానికి కారణమైంది. మరో పక్క నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు ఈసారి ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఉపాధి కూలీలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఓట్లు వేయడానికి తన స్వగ్రామాలకు రావడం కూడా చూసినటువంటి నేపథ్యం కనిపించింది. ఆ స్వగ్రామాలకు కూడా వచ్చినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే ఏదైనప్పుడు కూడా ఎన్నికల సంఘం మాత్రం తాము సీరియస్ గా ఎన్నికల సరళిని పెంచే విధంగా పనిచేశారు. అంతేకాకుండా గతం కన్నా మెరుగైనటువంటి పర్సంటేజ్ని తీసుకురావాలని చెప్పి ఈసారి ఎన్నికల సంఘం భావించడం జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఆ ఎన్నికల సంఘాలు సీరియస్ గా తీసుకుని పనిచేసినటువంటి పరిస్థితి. అందులో ఏపీలో అయితే ఇంకా ముఖేష్ కుమార్ మీనా చాలా సీరియస్ గా తీసుకు పనిచేశారు. వ్యవస్థలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం కానీ, వ్యవస్థల్లో ఎక్కడా కూడా అంటే ఎన్నికల పోలింగ్ కి ముందు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొండా, అదేవిధంగా హింసాత్మక ఘటనలు నెలకొండా, ఇతర అంశాలు అంటే విపరీతమైన మద్యం కానీ, అదేవిధంగా ప్రలోభ పెట్టేలా అంశాలకు కానీ, లేదంటే ఓటర్లు పోలింగ్ బూత్ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కానీ, ఇలాంటివన్నీ కూడా రాజకీయ పార్టీలు కానీ అలాంటి కక్షపూర్వకమైన వాతావరణం కానీ అలాంటి ధోరణి కానీ లేకుండా ఉండేందుకు చేపట్టిన చర్యలు ఏవైతే 100% సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు రేగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 81.7% ఓటింగ్ ను మాత్రం నమోదు చేయడానికి ఆ విధంగా చర్యలు అయితే ఈసీ చేపట్టి ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. మాధవి, శ్రీనివాస్, యాజ్ యూ సెడ్, ఎందుకంటే కొన్ని దగ్గర సమస్యాత్మక ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కూడా మారణకాండను చూసాము. అండ్ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా నడుస్తూ ఉంది. ఇంకా ఏదైతే ఈ రాజకీయ రక్తరణంగా మారిందో అది ఇంకా కొనసాగుతున్నది. మరి ఈ నేపథ్యంలో ఈసీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? అండ్ మరోవైపు చూసుకుంటే బెట్టింగ్ హవా కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతుంది? అసలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మాధవి. మొదటి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక అంశాలు ఏవైతే ఉంటాయో, ప్రజల్ని ప్రలోభ పెట్టే అంశాలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు కావచ్చు, ఓటరు ప్రతి ఒక్కరు కూడా తమ కలిగించినటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకునే దాంట్లో ఏ ఓటర్ని కూడా ప్రలోభ పెట్టడానికి కానీ, బెదిరించడానికి కానీ, లేదు అంటే కనుక ఓటర్ బూతుల దగ్గర జరిగేటువంటి హింస ఎలాంటి లేదంటే ఇతర అంశాలకు కానీ, లేదంటే బూత్లోకి వెళ్ళిన తర్వాత ఓటు మిస్ అయితే కనుక అక్కడ నెలకొనేటువంటి గందరగోళాలు కానీ, లేదంటే కనుక
ఓటరు ఆ పోలింగ్ బూతుల దగ్గర జరిగేటువంటి కొన్ని సంఘటనలు కానీ ఇవన్నిటిని కూడా క్యాప్చరింగ్ చేయడానికి ముందు నుంచి వెబ్ కాస్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా నుంచి కూడా ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా చూసాం. అదేవిధంగా ఓటర్లు ఎవరైతే ఓటింగ్ శాతం పెంచాలి అంటే కనుక ఓటర్లు కంపల్సరీగా బూత్కు రావాల్సినటువంటి నేపథ్యం ఉంది. అయితే అందులో వృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఇతర అంశాలు ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా వస్తే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ద్వారా ఓటు వేయించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైనా ఓటర్ ఓటేయడానికి వచ్చిన తర్వాత బూతుల దగ్గర ఏదన్నా హింస ఏదన్నా ఇతర అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూస్ కనుక క్రియేట్ చేస్తే కనుక వెంటనే అక్కడే వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుని కేసులు కట్టినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఓటర్ని ప్రభావితం చేసే అంశాలు కానీ ఓటింగ్ శాతం పెరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసే కానీ వ్యక్తిగత దోషణలకు కానీ దిగిన ఇలాంటి అంశాలన్నీ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడికక్కడే పరిశీలించేటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి చూస్తే భారీ బందోబస్తు నడుము మధ్య కూడా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ పోలీసు పూర్తి స్థాయిలో ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ కూడా ఎప్పటికప్పుడే సూచనలు చేస్తున్న నేపథ్యం చూసాము. మరో పక్క నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరైతే ఉన్నారో ఆ బలగాలు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులు ఉన్నాయి, ఏదైతే పోలింగ్ బూత్ స్టేషన్ లో బూతులు ఉంటాయో ఆ బూతుల దగ్గర పెద్ద ఎత్తున మోహరించి ఉండడాలు, ఆ క్యూ లైన్ పద్ధతిని అనుసరించేటువంటి విధానంలో కూడా వాళ్ళని ఎక్కడికక్కడ క్రమబద్ధీకరణ చేయడాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసుకుంటూ వెళ్లారు. ఎన్నికల నిర్వహణ అంతా కూడా పూర్తి స్థాయిలో ఈసీ తాము పోలీసు వ్యవస్థని అదేవిధంగా ఇతర సాంకేతికంగా సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, డాక్టర్ సిబ్బందిని కావచ్చు, పారామిలిటరీ దళాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం కాకుండా ఓటింగ్ పర్సెంట్ పెరగడానికి పూర్తి స్థాయిలో బూతుల దగ్గర నిలబడి వేచి చూసేటువంటి ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో సీనియర్ సిబ్బందిని కూడా పీఓలు కానీ ఏపీఓలు కానీ నియమించడం, తర్వాత ఓటింగ్ స్పీడ్ పెంచడానికి కూడా అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతూ కూడా ముందుకెళ్ళింది ఈసీ. మరో పక్కన చూస్తే హింసాత్మక ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో మొదటి నుంచి కూడా కొన్ని హెచ్చరికలు అయితే ఈసీ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎక్కడా కూడా హింసకి అల్లర్లకి తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇటు పల్నాడు ప్రాంతంలో చూసినా మనం తిరుపతి చిత్తూరు జిల్లాలో చూసినా కొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు నెలకొన్నటువంటి పరిస్థితి చూసాం. దాని మీద ఇప్పటికే ఈసీ సీరియస్ అవడం జరిగింది. గతంలో పోలింగ్ రోజు జరిగినటువంటి ఏదైతే హింసాత్మక ఘటనలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే చర్యలు చేపట్టడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అంతేకాకుండా అనాబతిని శివకుమార్ విషయంలో కూడా ఎమ్మటినే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆయన హౌస్ అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే హింసాత్మక ఘటనలో హత్యలకు దాకా వరకు వెళ్ళిందో వాళ్ళ మీద కూడా వెంటనే విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. మరొక కొద్ది రోజుల్లో కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా కౌంటింగ్ దగ్గరకు వచ్చే క్రమంలో ఎక్కడా కూడా వ్యక్తిగత దోషాలకు కానీ హింసాత్మక ఘటనలకు వెళ్లకుండా ఉండేందుకు ప్రస్తుతం అంతా కూడా శాంతియుత వాతావరణం ఉండాలని చెప్పిన ఎన్నికల సంఘం సూచనలు జారీ చేస్తూనే ఉంది. మరో పక్క నుంచి ఎక్కడైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటే అక్కడ 144 సెక్షన్ ని 144 సెక్షన్ కొనసాగించడమే కాకుండా పూర్తిగా పారామిలిటరీ దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సీన్ లోకి తీసుకురావడంలో కూడా ఎన్నికల సంఘం ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. శ్రీనివాస్, ఈసారి ఏపీ ఎలక్షన్స్ ఒకసారి మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా స్పెషల్ ఫోకస్ గా నిలిచాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పిఠాపురం లాంటి నియోజకవర్గాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫోకస్ వాళ్ళ మీద పడింది. అలాగే మంగళగిరి కావచ్చు, హిందూపురం కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎలక్షన్ రోజే బెట్టింగ్ల హవా కొనసాగింది. అండ్ మరికొద్ది రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ల హవా పెరుగుతుంది. దాన్ని ఎలా నివారించబోతున్నారు ఈసీ? దానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్ చేయడం జరిగిందా? అంటే దీనికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎన్నికల పోలింగ్ అయిన మరుసటి రోజు సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓట్ పర్సంటేజ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని పార్టీలు బెట్టింగ్లకు వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. దాన్ని ఈసీ దృష్టికి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈసీ దీని మీద ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది, ఎలాంటి చర్యలకి ముందుకెళ్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రముఖులు అంటే కొన్ని టీడీపీలో వైసీపీలో పోటీ చేస్తున్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రముఖుల మీద పెద్ద ఎత్తున బెట్టింగ్లు నడుస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. గుడివాళ్ళ నుంచి చూస్తే కొడాలి నాని, అదేవిధంగా పులివెంద నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కుప్పం నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు, మంగళగిరి నుంచి చూస్తే నారా లోకేష్, హిందూపురం నుంచి చూస్తే బాలకృష్ణ, అదేవిధంగా పిఠాపురం నుంచి చూస్తే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఏపీలో బెట్టింగ్ల హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంటే వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫైర్ బ్రాండ్స్ ఉంటారో, అదేవిధంగా టీడీపీలో ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ ఉంటారో, లేదంటే కనుక ప్రముఖులు
ప్రముఖులుగా ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో వీళ్ళందరి మీద బెట్టింగ్ల హవా నడుస్తున్నట్టుగా కొద్ది 2 రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావిస్తుంది. అయితే మీడియాలో వస్తున్నటువంటి కథనాల మీద ఈసీ కొంచెం సీరియస్ అవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాల మీద దృష్టి సారించాలంటూ కూడా జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున పికెట్స్ ఏర్పాటు చేయడం, జిల్లాల వారిగా మామూలుగా బార్డర్ లో పికెట్స్ ఏర్పాటు చేయడాలు, లేదంటే కనుక ఆ ప్రాంతాల వారిగా పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయాలి, చెకింగ్లు తనిఖీల్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసాం. అయితే ఇప్పుడు కొంతవరకు పోలీసులందరూ కూడా విధుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద ఏదైతే ఈ బెట్టింగ్ల హవా ఏదైతే ఉందో దీని ద్వారా తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీని మీద వెంటనే చర్యలు చేపట్టాలంటే కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశం ఇలా కంటిన్యూ అయితే కనుక ఈసీ దీని మీద పెద్ద ఎత్తున సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మాధవి, శ్రీనివాస్, మరోవైపు చూసుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఈ హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టిల్ రైట్ నౌ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి June 4th కి హింసాత్మక లా అండ్ ఆర్డర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కొత్తగా ఏమైనా ఈసీ కొత్తగా ఆర్డర్స్ తెచ్చే యోచనలో ఉందా? దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అంటే పూర్తి స్థాయిలో ఎన్నికల సరళి అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించాలి అంటూ కూడా అన్ని సెక్టార్లలో పనిచేసే డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశాలు ఈసీ మొదట్లోనే జారీ చేయడం జరిగింది. ఒకసారి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల సిబ్బంది, ఎన్నికల సంఘం విధి విధానాలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల విధానాలు, ఆ నిర్వహణ ఎలా ఉంటుందో దానిలోనే పార్ట్ ఆఫ్ ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడికక్కడే పారామిలిటరీ దళాల ద్వారా ఇప్పటికే హింసాత్మక గంటలను చోటు చేసుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేదా నక్సల్స్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అప్పటికే క్యూబింగ్ నిర్వహించడాలు, అక్కడ కార్డన్ చర్చ్ నిర్వహించడాలు, అక్కడ ఆ వ్యక్తి అంటే గతంలో ఉన్నటువంటి ఏదైనా హింసకు పాల్పడినటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని బైండ్ ఓవర్ చేయడాలు, ఇలాంటివన్నీ కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు అక్కడ శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి అంశాలని ఆ ప్రాంతాలు ఏవైతే అతి సమస్యాత్మక కేంద్రాలు ఇలాంటి చోట్ల కూడా, అంతేవిధంగా నక్సల్స్ ప్రభావితమైన ప్రాంతాలు ఇలాంటి అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను ఏర్పాటు చేయడమే కాకుండా హింసకి తావు లేకుండా ఉండే ఎన్నికల నిర్వహణ మాత్రం కొనసాగాలంటూ కూడా ముందే ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా అంటే అప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గుంపులు కూడి ఉండడాలు, లేదంటే ప్రలోభ పెట్టడాలు, ఓటర్ని భయభ్రాంతులకు గురి చేయడాలు, లేదంటే మైక్ ప్రచారాల ద్వారా ఇబ్బందులు గురి చేయడాలు, ఇలాంటి అన్ని లేకుండా పూర్తిస్థాయిలో ఎవరు ఎన్నికల ప్రచారం వాళ్ళు చేసుకునే విధంగా కూడా పోలీసులు కూడా అంటే ఎక్కడికక్కడే ఏదైతే ఆర్ఓ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రచారం చేసేటువంటి ప్రాంతాలకు స్వయం వెళ్లి పరిశీలించడాలు, అక్కడ పోలీసు వ్యవస్థ ఎలా పనిచేయడానికి ఇవన్నీ చూస్తాలు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకి ముందుకెళ్లినటువంటి పరిస్థితి చూసాం. సో అక్కడ కొన్ని జరిగినటువంటి ఏదైతే హింసాత్మక ఘటనలు స్టిల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్రేకంలోనూ ఆవేశంలో జరిగినటువంటి ఘటనలు, పార్టీల పరంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏదైతే ఈ శత్రుత్వాలు ఉంటాయో వాటిని కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొన్న ఒక సందర్భంలో ఎస్ఐని కూడా పోలింగ్ బూత్ ఏజెంట్లు కిడ్నాప్ అయ్యారని సమాచారం రావడం కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మీద కూడా వెంటనే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే హింసకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద ఈసీ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది, పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. మరో పక్క నుంచి హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇప్పటికే మోహరించారు. ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే దాని మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.